ఓం గంగణపతే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఫ్రెండ్స్, ఈ పద్మవ్యూహం అనేది సాధనలో చాలా యూస్ఫుల్. ఎందుకంటే ఇట్ ఈస్ జీవుడి పరిస్థితి కూడా అదే ఉంది. జీవుడు కూడా ఇక్కడ మూడు పద్మ వ్యూహాల్లో తను బందీ అయిపోతున్నాడు. ఒకటి ఏంటంటే ఈ పద్మ వ్యూహం అంటే ఇక్కడ ఏంటంటే శరీరం అంటే క్షేత్రం, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు పద్మ వ్యూహం, జాగ్రత్త అవస్థలో సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మరి స్వప్నంలో అండ్ కారణ శరీరం సుషుప్తిలో ఈ విధంగా ఉంది. అయితే ఇప్పుడు సుషుప్తిలో స్వప్నంలో దీనికి వెనుకకు రావడానికి వెసులుబాటు లేదు, అది లిమిటేషన్. అయితే జాగ్రత్త అవస్థలో మాత్రం ఉంది. అయితే ఇక్కడ ఈ మూడు శరీరాలకు వాటి దేహ ప్రాణ ఇంద్రియ మనస్సు అండ్ ఈశనాలు, వీటికి రెప్లికా ఏంటంటే ఆ దుష్ట చతుష్టయం, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు ఎవరెవరైతే వీడు అటాక్ చేశారో, అలాగే ఇప్పుడు క్షేత్రజ్ఞుడు వివేకం మరి విద్య లేకపోవడం వల్ల ఈ క్షేత్రం తన స్పెల్లో ఉన్నాడు. అయితే ఇప్పుడు అర్జునుడి పరిస్థితి ఏంటంటే అర్జునుడు ఈశ్వరుడికి ఏంటంటే కొరిలేషన్. అర్జునుడికి విద్య ఉంది అంటే ఎంటర్ అవుతాడు, ఎగ్జిట్ అవుతాడు. అయితే ఆ విద్య తన ఆధీనంలో ఉంది. అంటే విద్య ఉంది, జ్ఞాని ఒకటి ఈశ్వరుడు కానీ ఒక సిద్ధి జ్ఞాని ఎప్పుడేంటంటే ఎంటర్ అవుతారు, దీంట్లో అసంగ. అయితే వాళ్ళు దీన్ని నలిప్యతే అండ్ దీంతో ప్రభావితం కాకుండా ఎంటర్ అండ్ ఎగ్జిట్ అవుతారు. అయితే అర్జునుడు మాత్రం ఇది ఉంది. అర్జునుడికి అంటే ఒక జ్ఞానానికి సంకేతం, విద్య సంకేతం. ఇక్కడ అభిమన్యుడు ఏంటంటే అవిద్యకు. అయితే ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త అవస్థలో ఒక అవకాశం ఉంది వెనుక రావడానికి. అయితే ఇక్కడ ఏంటంటే ఒక వర్గం వాళ్ళకి అసలు పరిస్థితి కూడా తెలియకుండా దాంట్లో కంక్లూడ్ చేసుకోవటం, జీవితాంతం కూడా ఆ పద్మవ్యూహంలో అభిమానుల్లాగా అసలు ఆ జీవిత లక్ష్యమే లేకుండా పోవడం. అయితే పునరపి జననం, పునరపి మరణం. అది ఇంకొక వర్గం ఏంటంటే ఎఫర్ట్ పెట్టినా కూడా ఇక్కడ ఎఫర్ట్ ఏంటంటే నలుగురు పాండవులు, అర్జునుడు తప్ప మిగతా నలుగురు ఎఫర్ట్ పెడుతున్నారు. అయితే జయద్రథుడు ఫోర్స్ ఎక్కువ ఉంది, అవివేక వృత్తులు ఎక్కువ ఉండడం వల్ల అది సిద్ధించటం లేదు. అయితే ఇప్పుడు ఏంటంటే అభిమన్యుడికి అయితే ఇది ఇప్పుడు ఏంటంటే ఈ ఎఫర్ట్ వివేక వృత్తులు, విద్య వృత్తులు అవివేక వృత్తుల్ని డామినేట్ చేయాలి. అప్పుడే దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆ జయద్రథుడిని ఓడించేసి ఎంటర్. దీనికి మరి అర్జునుడు అంటే జ్ఞానిని ఆశ్రయించడం. అయితే ఇది జ్ఞానంతోని వివేక వృత్తులతోని దీన్ని అధిగమించి జీవుడు దీని నుంచి బయటపడాలి. ఎందుకంటే ఇది నిందించ